దుష్టచతుష్టయం. మోదీ, అమిత్ షా, ఆదానీ, అంబానీ చెరపట్టారు. అప్పుల కుప్పగా మార్చి అనుయాయులకు పంపకం. దేశానికి 183 లక్షల కోట్ల అప్పు. పరివారాన్ని కాపాడుకునే పనిలోనే మోడీ. ఈడీ కార్యాలయం ముందు ధర్నాలో సీఎం. బీఆర్ఎస్ ఉచ్చులో పడద్దని రైతులకు సూచన. ఇంకా మరో వార్త ఆదాబ్లో చూస్తే వసూళ్ల రాజేష్. అమీన్పూర్ మండలంలో ఇరిగేషన్ అధికారుల అండదండలతో వసూళ్లు. ఇరిగేషన్ శాఖలో వసూళ్లకు ప్రైవేట్ వ్యక్తి నియామకం. వసూళ్లకు పంపుతున్న ఇరిగేషన్ అధికారులు అన్ని పనుల్లో భాగస్వామ్యం. డి రామస్వామి అంట వర్క్ ఇన్స్పెక్టర్లుగా రాజాబాబు. ప్రశాంతులను ప్రైవేట్ వ్యక్తి అవసరం ఏంటి? ఇన్స్పెక్షన్ చేసే అధికారం ఈ వ్యక్తికి ఎక్కడిది? ఎవరిచ్చారు? చెరువులు, కుంటలు, నాలా కబ్జాలతో సెటిల్మెంట్లు. జీతం లేకున్నా కోట్లలో ఆస్తుల సంపాదన. డి రామస్వామి వివరణ కోరగా తడబాటుగా సమాధానం. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు ఇది ఆదాబ్లో రాసిన అంటే విశ్లేషణాత్మక కథనం ఇది. ఈ వ్యక్తి రాజేష్, కాసాల రాజేష్ అనే వ్యక్తి ఇప్పుడు దాదాపు ఇది 10 లక్షల రూపాయలు ఉంటుంది కారు. ఇది ఇంత కాస్ట్లీ కారు ఆడుతున్న ఈ వ్యక్తి ఎవరంటే కనీసం ఒక డ్రైవర్ కూడా కాదు, అంటే ప్రభుత్వ ఉద్యోగి అసలే కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా కాదు, కనీసం అటెండర్ కాదు, డ్రైవర్ కూడా కాదు. కానీ ఈయన కోట్లలో ఈ రోజు వేసుకున్నాడు. ఆయనకి నెల శాలరీ కూడా రాదు, ఆయనకి ఎటువంటి ఇన్కమ్ లేదు, ఏమి పని చేయడు. కానీ ఆయన ఆఫీస్కి వస్తే అవును, ఇప్పుడు ఒక కలెక్టర్ లేకపోతే ఒక అధికారం, పెద్ద అధికారం వస్తే ఎలాంటి సకల మర్యాదలు అంటే రాగానే లేచి ఉంచోవడం కానీ, వాళ్ళకి మర్యాదలు చేయడం కానీ ఎలాంటి పరిస్థితులు అయితే ఉంటాయో, ఈయన ఆఫీస్కి వచ్చినా అక్కడ అమీన్పూర్ ఇరిగేషన్ మండల ఆఫీస్లో ఈయన వచ్చినా అదే పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక హైలైట్ పాయింట్గా చూపించుకోవాలి. ఈయన హైడ్రా కమిషన్ రంగనాథ్తో ఈయన మాడే పరిస్థితి ఏంటి? అసలు ఏం అవసరం? ఎవరైనా ఏ హోదాతో కమిషనర్తో నుంచి మాట్లాడుతున్నాడు అంటే, ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు నువ్వో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఇరిగేషన్ శాఖలో చేసేయచ్చా, ఏలు పెట్టేయచ్చా? అంటే ఈయన గురించి ఎందుకు మనోడికి ఎంత ఇది ఉంది అంటే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అబోర్డ్ విల్లా అపార్ట్ వారు కబ్జా కోసం చేసిన నాలాపై డి రామస్వామితో రాజేశట. ఇగో ఈయన డి రామస్వామి, మన రాజేష్. ఈయన ఇక్కడ చిన్న వర్డ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరిగేషన్ శాఖలో అతను ఒక కీలక భూమి పోషిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు అనేదిగా మీ ప్రశ్న? ఓ ఉద్యోగి కాదు, కాంట్రాక్టర్ ఎంప్లాయీ కూడా కాదు. కానీ ఇతగాడు ఓ లగ్జరీ కార్లో దర్జాగా తిరుగుతున్నాడు. ఈయనకు నెల జీతం వచ్చే ఛాన్స్ లేదు, ఇంకే పని చేయడు. అయినా ఎలా కార్ మెయింటైన్ చేయగలుగుతాడు అనేది $1000 క్వశ్చన్. ఓ పెద్ద ఆఫీసర్లా ఫోజ్ ఇచ్చే పెద్ద మనిషి కనీసం ఒక అటెండర్ కూడా కాకపోవటం గమనార్హం. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేవాళ్ళు ఎక్కువ అని చెప్పి మనకి తెలంగాణలో సామెత ఉంటుంది. అసలు అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీస్లో ఈయనకేం పని అంటే, ఇక ప్రధానంగా ఏం చేసే పని ఏంటంటే, ఈ కాసాల రాజేష్ దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ ఆఫీస్లో మంచిగా సెటిల్ అయ్యాడంట. ఏం చేసే పని ఏందయ్యా అంటే, చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాదారులతో సెటిల్మెంట్. ఎవరికి ఎంత వాటా వస్తుంది, వచ్చిన డబ్బులు ఎవరెంత పంచుకోవాలి, నీకింత నాకింత అవన్నీ వసూలు చేసుకొచ్చి పాపం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఒకదాని మీదే ఉంటే వేరే చోట డబ్బులు రావాలిగా. ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే సామాన్యులు ప్రజలు వీళ్ళ నుంచి లంచాలు తీసుకోవాలిగా, మళ్ళీ అవి మిస్ అయిపోరా పాపం. అందుకని వాళ్ళు ఆ బిజీలో ఉంటే మన పెద్ద మనిషి కాసాల రాజేష్ ఏం చేస్తా అంటే, వెళ్ళి ఎక్కడెక్కడ ఎవడు కుంటల మీద, చెరువుల మీద, లేకపోతే బఫర్ జోన్లో బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కడుతున్నారో తెలుసుకొని వాళ్ళకి, మరి నీకు పర్మిషన్ నేను ఇప్పిస్తాను, నువ్వు ఎంత ఇస్తావు, ఎంత ఇచ్చిన దాంట్లో ఇప్పుడు దానికి ఉన్న హై ఆఫీసర్కి ఎంత, మధ్యలో వాడికి ఎంత, వాళ్ళకి ఎంత, నాకెంత, నీకెంత అని చెప్పి లెక్కలు తీసి వాటాలు తీసి చక్కగా అందరిళ్ళకి వెళ్ళి వాటాలు ఇచ్చి వచ్చే పని ఈయన చేసే పని. సో ఇంత పెద్ద పని చేసే అతనికి, మనకి నిజంగా ఇంత పెద్ద పని చేసే ఆయనకి ఎలా? అయితే ఇక్కడ ఇంకో కొసవైపు ఏంటంటే, డి రామస్వామి వివరణ కోరగా తడబడుతూ సమాధానం చెప్పాడంట. ఓ ప్రైవేట్ వ్యక్తికి ఇరిగేషన్కే బాస్గా చలామణి అవుతున్నాడంటే విషయం ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. అక్రమ లావాదేవీల్లో అధికారులకు అండగా ఉంటూ కబ్జాకోరులు, అక్రమార్కుల వద్ద మామూలు తీసుకుంటూ వాటిని వీళ్ళకు చేరుతున్న రాజేష్ను ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. అబోర్డ్ విల్లాసం నాలా కబ్జాపై డిఈ రామస్వామి ఇతర శాఖ అధికారులతో ఇన్స్పెక్షన్లో ఉండటమే ఇటీవల అమీన్పూర్ కబ్జాలపై ఇన్స్పెక్షన్కు వచ్చిన హైడ్రా కమిషన్ రంగనాథ్కు ఈయనే సమాధానం చెప్పడం, ఓ అధికార రూపంలో అక్కడ ఉండడం చూస్తే
ముక్కున వేలేసుకునే పరిస్థితి మనకు కనపడుతుందంట. ఓ సాధారణ వ్యక్తి పెద్ద ఆఫీసర్కు ఎదురుగా నిలబడి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డిఈతో కానీ హైడ్రా కమిషనర్తో కానీ నుంచొని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక సాధారణ మనిషి చెప్తున్నాడంటే మరి ఆ ఇరిగేషన్ శాఖలో ఉన్న మిగతా అధికారులు నిద్రపోతున్నారా, వాళ్ళకి ఏం తెలియదా, తెలుసుకోలేదా? పెద్ద బాసు హోదా ఇచ్చారు ఇరిగేషన్ శాఖలో, వాళ్ళే తెలుసుకోలేదా, వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ లేకపోతే డిఈ వెంకటస్వామి కానీ వీళ్ళందరికీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ఎవరు ఈయన అసలు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను కానీ ఈయన హోదా ఏంటి, ఈయన పదవి ఏంటి, కనీసం వాళ్ళని అడగాలి కదా. ఇరిగేషన్ శాఖ తరపు నుంచి పోయినట్టు అసలు ఆయన ఎలాంటి వాళ్ళని అడగాలి కదా. ఇప్పుడు రంగనాథ్ గారు కానీ లేకపోతే మన ఈ డిఈ రామస్వామి కానీ వీళ్ళని అడగాలి కదా, బాబు ఎవరు నువ్వు, నీ హోదా ఏంటి, ఏ హోదాలో వచ్చి నువ్వు నాకు సమాధానం చెప్తున్నావు. ఇప్పుడు మన ఇరిగేషన్ అధికారులతో కానీ ఇంకేదైనా శాఖల్లో కానీ అది కొంతమంది అధికారులతో మనం వెళ్ళి మాట్లాడుతుంటే ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పంటారు. మరి ఏ ఉందని, ఏ అవసరం ఉందని, ఏ హోదా ఉందని మన కాసాల రాజేష్ కి సమాధానం చెప్తున్నారు మీరు? అసలు ఒక ఇరిగేషన్ శాఖకి సంబంధించిన సమీక్షలో కానీ మిగతా సమీక్షల్లో ఏ హోదాలో నువ్వు వెళ్తున్నావు, నీ హోదా ఏంటి, దానిలో సమాధానం చెప్పడానికి లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానికి ఏ హోదాలో నువ్వు వెళ్తున్నావు? ఒక సామాన్య వ్యక్తి ఇందాక మనం చూపించినట్టు దాదాపు ఒక మంచి కాస్ట్లీ కారు చూస్తుంటే ఇది మనకి కియాలా కనపడుతుంది. కియా కారు బేసిక్ మోడల్ చూసుకుంటే మనకి 12 లక్షల నుంచి స్టార్టింగ్ ఉంది. బేసిక్ మోడల్ మన పైన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం హై ఎండ్ కార్ అనే కనపడుతుంది. హై ఎండ్ కార్ దాదాపు 16 నుంచి 17 లక్షలు ఉన్నాయి. ఈయన ఏం ఉద్యోగం చేస్తాడు, పోనీ ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా, లేదు, పోనీ వీళ్ళ ఇంట్లో ఏమన్నా విపరీతంగా ఆస్తులు ఉన్నాయా, ఇవేమీ లేకుండా ఇంత కాస్ట్లీ కార్లు ఎలా తిరుగుతున్నాడు? అసలు ఇరిగేషన్ శాఖ ఆఫీస్లో ఈయనకి ఏం పని? ఈయన వెళ్ళగానే ఆఫీసర్లు అందరూ ఉన్న ఆఫీసర్లు కానీ ఎంప్లాయీస్ అందరు కానీ ఈయనకి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు అనేది దేవుడికి తెలియాలి. మరి దీనిపైన ఏ శాఖ వాళ్ళు ఎవరు స్పందిస్తారు? ఈ రామస్వామి స్పందిస్తారా? ఒకసారి ఎవరు నువ్వు అని అడిగే ప్రయత్నం చేస్తే తడబడుతూ సమాధానం చెప్పాడంట. మరి రామస్వామి గారు మీరన్నా దీనిపైన కొంచెం యాక్షన్ తీసుకోండి. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇలాంటి వాటిని పట్టించుకుంటారో పట్టించుకోరో చెప్పలేం మనం. ఆయనకి ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళపై ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరన్నా చూసి ఎవడయా రామస్వామి ఎందుకు వస్తున్నాడు అసలు ఏంటి అని చెప్పి మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము ఆదాబ్ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము.